పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు. వారికి ఈ రోజున చిలకలపూడి సెంటర్లో ఈ కార్యక్రమం చేయడానికి గల కారణం మా బడేటి మిత్రుడు వెంకటరమణ గారు, మా సోదరుడు, అలాగే కృష్ణా జిల్లా రథసారథి బండెట్టి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అదే పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోనే హీరోని కాదు, నిజ జీవితంలో హీరోని చూపించారు. వారు ఈ రాష్ట్రమే కాకుండా దేశంలోనే సాధించే స్థాయికి వెళ్ళారు. పిలవగానే లక్షల మంది వచ్చే నాయకులు, ప్రజలు లక్షల మంది, ఒక పిలుపు మేరకు లక్షల మంది వస్తున్నారంటే ఆయనకున్న క్రెడిబిలిటీ ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఏళ్ల మీద లెక్కేయచ్చు. అంత దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. వారిది ఇవాళ జన్మదినం కార్యక్రమం ఇంత ఘనంగా చేయడానికి గల కారణం కృష్ణా జిల్లా రథసారథి అయినటువంటి బండెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో మా బీసీ సంక్షేమ వాళ్ళని కూడా పిలవటం. ఎందుకంటే బీసీలు ఓసీలు ఎవరైనా ఒకటే, అందరూ సమానమే అని నమ్మిన సిద్ధాంతం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఆ పద్ధతిలోనే నడిచినటువంటి బండెట్టి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. మమ్మల్ని పిలవటం, మా బీసీ సంక్షేమ తరఫున పిలవటం. అలాగే మా 6వ వార్డు ఇన్ఛార్జ్ చేస్తున్నాడు రమణ గారు, ఇంకా ఆయన ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని, ఆయన జిల్లా రథసారథి గారి ఆధ్వర్యంలో ఇంకా ఉన్నత పదవులకు తీసుకోవాలని మేము ఇంకోసారి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఈరోజు మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు మన చిలకలపూడిలో చేసుకోవడం, మచిలీపట్నం చిలకలపూడి సెంటర్లో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాంతంలోనే నేను పుట్టి పెరిగాను, ఇక్కడే బాగా ఆడుకునేటువంటి, చిలకలపూడిలో బాగా టైం స్పెండ్ చేసేవాడిని నా బాల్యంలో. అజ్జన్న అందరూని ఇక్కడ కలిసేటవాడిని చిన్నప్పుడు. అయితే పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన 7 సిద్ధాంతాలతో కలిసి పెట్టారు. మరి ఆ సిద్ధాంతాల్లో మరి కులాలు మతాలకి వ్యత్యాసం లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పేది ఒక బలమైన సిద్ధాంతం. ఇందాక సోదరులు చెప్పారు, మన కృష్ణా జిల్లా మరి బీసీ సంఘ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు మరి అన్నగారు చెప్పారు, అందరం కలిసిమెలిసి ఉంటేనే మరి పురోగతి సాధించగలం అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అలా చేయబట్టే ఈ రోజున మనం కూటమి ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పి కూడా సోదరులు విన్నవించారు. మరి ఈ రోజున ఇంత పండగ వాతావరణంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు చేసుకుంటా ఉన్నాం. మరి ఎన్నికల ముందు ఆయన చేసినటువంటి కృషి, ఆయన చేసినటువంటి ఒక యుద్ధమే చేశారు అప్పటి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద. మరి మంచి రోజులు వచ్చాయి. 2024లో మన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలుపెరగకుండా పవన్ కళ్యాణ్ గారు మరి 5 శాఖలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి అందులో ముఖ్యమైనది పంచాయతీరాజ్. ఇందాక అనేక గ్రామాలు వెళ్ళాం, అనేక గ్రామాల్లో పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటే చూసాం. ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే దానికి ముఖ్య కారణం, ఏ గ్రామానికి వెళ్ళినా చక్కటి మంచినీళ్ళు, తేట తెల్లని మంచినీళ్ళు, ఇదివరకు ఎన్నడూ లేనటువంటి విధంగా మంచినీళ్ళు వస్తున్నాయి. అలాగే రోడ్లు చూస్తే కనుక ఒక పెడన్ నియోజకవర్గమే 50 కోట్లు ఖర్చు పెట్టారు, రోడ్లకి శాంక్షన్ చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఇలా చూసుకుంటూ పోతే గ్రామాభివృద్ధికి మామూలుగా ఎంతో కృషి చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే కనుక గ్రీన్ ట్యాక్స్ గురించి కొన్ని యుద్ధాలే జరిగినాయి. గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఆటోలకే కానీ లారీలకే కానీ అధిక సంఖ్యలో మరి గ్రీన్ ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు. దాదాపు 30,000 అలా వసూలు చేసేటువంటి తరుణంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు దాన్ని 1,500కి కుదించారు. అంటే మరి వాహనం నడిపే వాళ్ళకి, ఆటో సోదరులకి, అలాగే లారీ యాజమానులకి ఇది మంచి వార్త. ఇది రోడ్లు వేయకుండా గత ప్రభుత్వంలో ఇలాంటి ట్యాక్సులు వసూలు చేసేది గత ప్రభుత్వం. మరి మార్పుగా పవన్ కళ్యాణ్ గారు రోడ్లకి డబ్బులు శాంక్షన్ చేస్తూ ఉన్నారు. అలాగే గ్రీన్ ట్యాక్స్ కూడా మామూలుగా కుదించారు, చాలా చిన్న మొత్తంలో మరి కట్టించుకుంటున్న పరిస్థితి. అలాగే రాష్ట్రం ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా అది పురోగతి సాధించిందో లేదో అక్కడ ఉన్నటువంటి రోడ్లు చూస్తే తెలుస్తుంది. మరి 14 నెలల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మరి ఎవరు ఊహించినటువంటి చారిత్రాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఎంతో పురోగతి సాధించాల్సింది ఇంకా ఉంది. రాబోయే 3.5 సంవత్సరాల్లో మరి పవన్ కళ్యాణ్ గారు, అలాగే సీఎం గారు నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి అనేక కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలని, అలాగే పాలసీలని తీసుకురాబోతా ఉన్నాం. మరి మనం చూసినట్లయితే ఇన్వెస్టర్స్ని తీసుకురావడం చాలా ముఖ్యమైనటువంటి విషయం.
రేపటి రోజున ఉద్యోగాలు రావాలన్నా, యువతకి ఉద్యోగాలు రావాలంటే మరి ఇన్వెస్టర్స్ రావాలి, కొత్త కంపెనీలు రావాలి. ఆ దిశగా ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రానికి మంచిగా ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. పోర్టు పనులు క్షుణ్ణంగా జరుగుతున్నాయి, చకచకా జరుగుతున్నాయి. మరి పోర్టు రాగానే మన యువతకు కూడా అనేక ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి. మీరందరూ పవన్ కళ్యాణ్ గారిని ఇలా ఆరాధ్య దైవంలాగా కొలుసుకుంటూ ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం ఇలా మరి పండగ వాతావరణంలో ఆయన పుట్టినరోజు సెలబ్రేట్ చేస్తున్నారు. మీ అందరికీ మరి పవన్ కళ్యాణ్ గారి తరపున శిరస్సు వంచి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంతటి కార్యక్రమాన్ని చిలకలపూడి సెంటర్లో నా చిన్ననాటి మధుర స్మృతులను తీసుకొచ్చారు మా రమణ గారు. మరి చిన్నప్పుడు ఇక్కడే ఆడుకునేవాళ్ళం. మా స్నేహితులు బాబు గారు అలాగే అజ్జి గారు అందరూ ఉండేటోళ్ళు. సో మరొకసారి చిన్ననాటి మరి జ్ఞాపకాలను తీసుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినటువంటి రమణ గారికి అలాగే జన సైనికులందరికీ ఇక్కడ మరి సోదరులు ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. కలిసికట్టుగా కృష్ణా జిల్లాలో పనిచేద్దాం. రాబోయే ఎన్నికల్లో కూడా, స్థానిక సంస్థల ఎన్నికల్లో అలాగే రాబోయే జనరల్ ఎలక్షన్స్లో కూడా బలంగా మరి కూటమి ప్రభుత్వాన్ని మరి స్థాపించుకునే విధంగా మనందరం కలిసి పనిచేద్దాం అని చెప్పి మరొకసారి విన్నవించుకుంటూ మరి మచిలీపట్నం అభివృద్ధి కోసం పాటుపడదాం. ఎక్కడ సమస్యలు ఉన్నా ఒక్కొక్కసారి మా దృష్టికి రాకపోవచ్చు, మీరు మాకు దృష్టికి తీసుకుని ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని సాల్వ్ చేసుకుని మరి పార్టీని అలాగే ప్రభుత్వాన్ని బలపరుచుకుంటా అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.